ఏం తిందాం? చికెన్ శాండ్విచ్. ఎక్స్క్యూజ్ మీ, చికెన్ బర్గర్ అయినా ఓకే. నా కోసం నాన్ వెజ్ తినడం మానేసానన్నావు. నీ కోసం నువ్వు మానేస్తే బాగుంటది, నేను మానేస్తే ఏం బాగుంటది చెప్పు. డోంట్ బి స్మార్ట్, ఓకే? ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఐ హేట్ నాన్ వెజిటేరియన్స్. బేబీ నాకు ఎనర్జీ సరిపోవట్లేదు, ప్రోటీన్ ఫుడ్ కావాలి. సో స్వీట్. థ్యాంక్ యూ. షట్ అప్. లాస్ట్ వీక్ ఏమన్నావు? నేను స్మైల్ చేస్తే ఏదో ఫుల్ గా బాడీలో ఎనర్జీ ఎక్కించినట్టు ఉంటుందన్నావు కదా, అందుకే స్మైల్ చేసి అలా నీట్ గా సెల్ఫీ పంపాను. అప్పుడు నుంచి అలా అయిపోయింటాడు పాపం పిల్లడు. చూడలే బాబా. నౌ వాట్ ద హెక్ ఇస్ దిస్? చూడు, నాకు చికెన్ అంటే ఇష్టం. అంటే నేను ఇష్టం లేనా? నేను కోసుకొని కూర వండుకొని తినలేను కదా. నేను తింటావురా, కుదిరితే నన్ను కూడా కోసుకొని తినేస్తావు. రా. ఓ అనకూడదా? రా అనకూడదా? నిన్న ఫోన్ లో ఏం చేస్తున్నావు బే అంటే మళ్ళీ అను బంగారం అన్నావుగా. నోటి దోలా రే, కంట్రోల్లో ఉండండి రా బాబా. అంటే ఈ నైట్ మూడ్ లో బాగుంటాయి అనుకో. Do I look like a sex object to you? Do you think I'm a whore? బేబీ నేను సెక్స్ ఆబ్జెక్ట్ కి ఎప్పుడు చూడలేదురా. సో నేను సెక్సీగా లేనన్నమాట. అబ్బా ప్రణితి, నీతో ఏం మాట్లాడాలన్నా భయంగా ఉంది తెలుసా? ఓ ఇప్పుడు నేను భయంకరంగా ఉన్నాను. పిచ్చా నీకు? నాకు పిచ్చి సాడిజం అనుకోవడం బంగారం డైరెక్ట్ గా కనపడుతుంటేనే తోలు తీసేస్తున్నావుగా. పొద్దు నుంచి ఆఫీస్ టెన్షన్ వల్ల లంచ్ చేయలేదు. నీతో కలిసి హ్యాపీగా లంచ్ చేద్దాం అంటే యో బేబీ ఐఎమ్ సో సారీ. లంచ్ చేయలేదా? ఓరి నాయనో, దీని యాక్టింగ్ కి ఆస్కార్లు 60 సార్లు ఇవ్వాలి. చెప్పొచ్చు కదా. ఆకలేస్తుందా? ఆమ్ తింటావా? ఐఎమ్ సో సారీ నాన్న, చెప్పాలి కదా మరి నువ్వు. ఇట్స్ ఓకేలే. అసలు ఏం తినలేదా? ఏదో మధ్యాహ్నం కొలిగో చపాతీ ఇస్తే తినాలే. ఒక్క చపాతీనా? ఏం సరిపోతుంది? ఇచ్చే వాళ్ళేదో 3-4 ఇవ్వచ్చు కదా. ముష్టి మొహల్. అది తెచ్చుకున్నదే 2. సంతోషించు, అందులో ఒకటి ఇచ్చింది కావ్య. ఈయన ఎవడో కప్పెట్టక్కర్లేదు, ఈడిగిడి గొయ్యి తీసుకుని కప్పెట్టేసుకుంటాడు. కావ్య ఏనన్నా తల్లొస్తుందా? బాంబు రాసుకుంటావా? లేకపోతే కాల్ చేసి కావ్యను రమ్మన్నా దాన్ని నిన్ను ఫ్రై చేసుకుని తినేస్తాను. అంటే నువ్వు నాన్ వెజ్ తినవు కదా. ఓ జోకులు సెటైర్లు. నాకు ఇక్కడ మండిపోతుంటే నీకు కామెడీ చేయాలనిపిస్తుందా? హే ఇనఫ్ రా, వదిలే. చేంజ్ ద టాపిక్. ఎందుకు మామా? టాపిక్ చేంజ్ ఎందుకు మామా? దొరికిపోయావనా? నేను ఇక్కడ మెంటల్ దానిలా వాగుతున్నాను కదా. అంటే ఇక్కడేదో ఫోన్ వస్తుంది. ఫోన్ చేసిన వాళ్ళని చచ్చిపోని. ఐ డోంట్ కేర్. నువ్వు అబద్ధాలు చెప్తే చంపేస్తాను. ఐ హేట్ లయర్స్. రింగ్ అవుతుంది నీ ఫోన్. ముందు చెప్పించవచ్చుగా. చెప్పలేదా? వా, నీ అబద్ధాలకు అంతూ పొంతూ ఉండదేంటే బాబా. అన్నయ్య, జిరాక్స్ షాప్కి వచ్చాను అన్నయ్య. పద్దుతో ఉన్నాను. ప్రాజెక్ట్ వర్క్ కోసం స్పైరల్ బైండింగ్ చేయమన్నాను కదా, మీరు చేయలేదు, అందుకే నేనే చేయాల్సి వచ్చింది. ఇక్కడ రష్ బాగా ఉంది, నేను వచ్చేస్తాను. భయ్యా ఓ లాస్ట్ పేజ్. అలాగే వచ్చేస్తాను. బాయ్. ఎక్కడ ఆపాను? మర్చిపోయాను. నీకు గుర్తుంటుంది లేరా? చెప్పు ఎక్కడ ఆపాను. మీ డాడీ మీద ప్రామిస్, నిజంగా మర్చిపోయాను. డాడీ? సరే గానీ నెక్స్ట్ మంత్ ఈ బర్త్డేకి డైమండ్ ఇయర్ రింగ్స్ కొనిద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? అబ్బా ఎందుకు చెప్పావు బేబీ? సర్ప్రైజ్ గా ఉండదు కదా. ఏ ఎదవన్నాడని మహానటి సావిత్రి గారు చచ్చిపోయిందని పాప నటన చూసి అపరిచితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. నట పిశాసులు తల్లులు. అయినా నాకంత కాస్ట్లీ గిఫ్ట్ ఏం అవసరం లేదులే. పెద్ద కాస్ట్లీ ఏం కాదులే. అయితే షాప్ వాళ్ళు మనకి ఇయర్ రింగ్స్ తో పాటు నెక్లెస్ సెట్ గా ఇస్తారా? ఎలా భరిస్తున్నావురా బాబా?